ఓం శాంతి 21/12/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 5/3/2008 సంగం యుగం యొక్క బ్యాంక్లో సైలెన్స్ శక్తిని మరియు శ్రేష్ఠ కర్మలను జమ చేసుకోండి. శివ మంత్రంతో నేను అన్నదానిని పరివర్తన చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా స్నేహమనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. ఈ స్నేహమనే విమానం చాలా సహజంగా స్నేహితుని వద్దకు చేరుస్తుంది. బాప్దాదా చూస్తున్నారు. ఈరోజు విశేషంగా లవలీనాత్మలందరూ పరమాత్ముని ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉన్నారు. బాప్దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహంలో ఇమిడి ఉన్నారు. ఈ పరమాత్ముని స్నేహం బాబా సమానంగా అశరీరిగా సహజంగా చేస్తుంది. వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో అవ్యక్త స్వరూపంలో స్థితి చేయిస్తుంది. బాప్దాదా కూడా ప్రతి బిడ్డను సమాన స్థితిలో చూస్తూ హర్షిస్తున్నారు. ఈరోజు పిల్లలందరూ శివరాత్రిని, శివ జయంతిని, బాబా మరియు స్వయం యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. బాబా మరియు దాదా ఇరువురు తమ తమ వతనాల నుండి పిల్లలైన మీ అందరి జన్మదినాన్ని జరపడానికి చేరుకున్నారు. మొత్తం కల్పంలో బాబా మరియు మీ యొక్క ఈ జన్మదినం అతీతమైనది మరియు అతి ప్రియమైనది. భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో భావనతో మరియు ప్రేమతో జరుపుకుంటారు. ఈ దివ్య జన్మలో మీరేదైతే శ్రేష్ఠ అలౌకిక కర్మను చేశారో దానిని ఇప్పుడు కూడా చేస్తున్నారు. దానిని స్మృతి చిహ్నం రూపంలో అల్పకాలం కోసం కావచ్చు, కొద్ది సమయం కోసం జరుపుకుంటారు. కానీ భక్తులది కూడా అద్భుతము. స్మృతి చిహ్నాన్ని జరుపుకునేవారిది, స్మృతి చిహ్నాన్ని తయారు చేసిన వారిది కూడా చూడండి. ఎంతటి అద్భుతము! భక్తులు కాపీ చేయడంలో తెలివైన వారిగా ఉన్నారు. ఎందుకంటే వారు మీ భక్తులే కదా. మీ శ్రేష్ఠత యొక్క ఫలం స్మృతి చిహ్నాన్ని జరుపుకునే వారికి వరదానం రూపంలో లభించింది. మీరు ఒక్క జన్మ కోసం సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఒక్కసారి చేపడతారు. భక్తులు దీనిని కాపీ అయితే చేశారు, వారు ఒక్క రోజు కోసం పవిత్రత యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు. మీకు మొత్తం జన్మంతా పవిత్రమైన భోజనం యొక్క వ్రతం ఉంటుంది మరియు వారు ఒక్క రోజు కోసం పెట్టుకుంటారు. కావున బాప్దాదా ఈరోజు అమృత వేళలో ఏం చూశారంటే మీ అందరి భక్తులు కూడా తక్కువేమీ కాదు. వారి విశేషత కూడా మంచిగా ఉంది. మరి మీరందరూ మొత్తం జన్మ కోసం పక్కా వ్రతాన్ని ఆహార పానీయాల విషయంలో కావచ్చు, మనసులోని సంకల్పాల పవిత్రత విషయంలో కావచ్చు, మాటలో కావచ్చు, కర్మలో కావచ్చు, సంబంధ సంపర్కంలోకి వచ్చేటప్పుడు కర్మల విషయంలో కావచ్చు, మొత్తం జన్మ కొరకు పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? తీసుకున్నారా లేక కొంచెం కొంచెం తీసుకున్నారా? పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము, పూజ్యులుగా కావడానికి ఆధారము, శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము. కావున భాగ్యశాలి ఆత్మలెవరైతే ఇక్కడికి చేరుకున్నారో వారు చెక్ చేసుకోండి. పవిత్రంగా అయ్యే ఈ జన్మ యొక్క ఉత్సవంలో 4 రూపాలలోనూ కేవలం బ్రహ్మచర్య పవిత్రత మాత్రమే కాదు, కాని మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో కూడా పవిత్రత ఉండాలి. ఇటువంటి పక్కా వ్రతాన్ని చేపట్టారా? ఎవరైతే చేపట్టారో పక్కా వ్రతాన్ని కొంచెం కొంచెం కచ్చా కాదు, వారు చేతులెత్తండి. పక్కానా?
పక్కానా? ఎంత పక్కా? ఎవరైనా కదిలిస్తే కదులుతారా? కదులుతారా? కదలరా? అప్పుడప్పుడు అయితే మాయ వచ్చేస్తుంది కదా, లేక రాదా? మాయకు వీడ్కోలిచ్చేశారా? లేక అప్పుడప్పుడు అనుమతి ఇచ్చేస్తారా? వచ్చేస్తుందా? చెక్ చేసుకోండి. మరి పక్కా వ్రతాన్ని చేపట్టారా? సదా కోసం వ్రతాన్ని చేపట్టారా? లేక అప్పుడప్పుడునా? ఒక్కోసారి కొంచెం, ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి పక్కా, ఒక్కోసారి కచ్చా, ఇలా అయితే లేరు కదా. ఎందుకంటే బాప్దాదాపై ఉన్న ప్రేమ విషయంలో అందరూ 100% కన్నా కూడా ఎక్కువ ప్రేమ అని ఒప్పుకుంటారు. బాబా పట్ల ఎంత ప్రేమ ఉంది అని ఒకవేళ బాప్దాదా అడిగితే అందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో చేతులెత్తుతారు. ప్రేమలో శాతం అన్నది కేవలం కొద్దిమందికే ఉంటుంది. మెజారిటీకి ప్రేమ ఉంది. కావున ఏ విధంగా ప్రేమలో పాస్ అయ్యారో, మెజారిటీ ప్రేమ విషయంలో పాస్ అయ్యారు అని బాప్దాదా కూడా ఒప్పుకుంటారు. కాని పవిత్రత యొక్క వ్రతంలో 4 రూపాలలోనూ మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాలు 4 రూపాలలోనూ సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని పాటించడంలో శాతం వచ్చేస్తుంది. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే సమానంగా అయ్యే విషయంలో ప్రతిజ్ఞ చేశారు కదా. కావున పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో బాబా మూర్తి కనిపించాలి. ప్రతి ఒక్క మాటలో బాబా సమానమైన మాటలుండాలి. బాప్దాదా మాటలు వరదానం రూపంగా అవుతాయి. కావున మీరందరూ చెక్ చేసుకోండి. మా ముఖంలో బాబా మూర్తి కనిపిస్తుందా? బాబా మూర్తి అంటే ఏమిటి? సంపన్నము, అన్ని విషయాల్లోనూ సంపన్నము. ఇదే విధంగా ప్రతి బిడ్డ యొక్క నయనాలు, ప్రతి బిడ్డ యొక్క ముఖం బాబా సమానంగా ఉందా? సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖం ఉందా? లేక ఒక్కోసారి ఆలోచించేవారిగా, ఒక్కోసారి వ్యర్థ సంకల్పాల నీడ కలవారిగా, ఒక్కోసారి ఉదాసీనులుగా, ఒక్కోసారి చాలా శ్రమ చేసేవారిగా? ఇటువంటి ముఖమైతే లేదు కదా. సదా గులాబీ. ఒక్కోసారి గులాబీ వలె వికసించి ఉన్న ముఖం ఉంటూ మరోసారి మరోలా అయిపోకూడదు. ఎందుకంటే బాప్దాదా ఒక విషయాన్ని జన్మించగానే చెప్పారు. అదేమిటంటే మాయ మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని ఎదురిస్తుంది. కాని మాయ పని రావడము. సదా పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకునే ఆత్మలైన మీ పని దూరం నుండే మాయను పారద్రోలడము. బాప్దాదా ఏం చూశారంటే చాలామంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోలరు. మాయ వచ్చేస్తుంది. మాయను రానిస్తారు. అనగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. ఒకవేళ దూరం నుండే పారద్రోలకపోతే మాయకు కూడా అలవాటైపోతుంది. ఎందుకంటే ఇక్కడ నన్ను కూర్చోనిస్తారు అని దానికి తెలిసిపోతుంది. కూర్చోనిస్తున్నారు అన్నదానికి గుర్తేమిటంటే మాయ వస్తుంది. ఇది మాయ అని అనుకుంటారు. కాని అప్పుడు కూడా ఏమాలోచిస్తారు? ఇప్పుడు సంపూర్ణమేమైనా అయ్యానా? ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు. ఇప్పుడింకా తయారవుతూ ఉన్నాంలే, తయారైపోతాంలే, లే లే అని అనడం మొదలుపెడతారు. అప్పుడు మాయకు కూర్చుండిపోవడం అలవాటైపోతుంది. మరి ఈరోజు జన్మదినాన్నైతే జరుపుకుంటున్నారు. బాబా కూడా ఆశీర్వాదాలను, అభినందనలను ఇస్తున్నారు. కాని బాబా ప్రతి బిడ్డను, లాస్ట్ నంబర్ బిడ్డను కూడా ఏ రూపంలో చూడాలని కోరుకుంటున్నారు? లాస్ట్ నంబర్ వారు కూడా బాబాకు ప్రియమైన వారే కదా. బాబా లాస్ట్ నంబర్ బిడ్డను కూడా సదా గులాబీలా చూడాలని కోరుకుంటున్నారు. వికసించి ఉన్న గులాబీలా, వాడిపోయిన గులాబీలా కాదు. వాడిపోవడానికి కారణము
కొద్దిపాటి నిర్లక్ష్యము. అయిపోతుందిలే, చూస్తాంలే, చేసేస్తాంలే, చేరుకుంటాంలే, ఈ లే అనే భాష కింద పడేస్తుంది. కావున చెక్ చేసుకోండి, ఎంత సమయం గడిచిపోయింది. ఇప్పుడు సమయం యొక్క సమీపత గురించి మరియు అకస్మాత్తుగా అయ్యే విషయం గురించి బాబ్దాదా అయితే సూచనను ఇచ్చేశారు. ఇస్తున్నారు కాదు, ఇచ్చేశారు. ఇటువంటి సమయం కొరకు ఎవర్ రెడీగా మరియు ఎలర్ట్గా ఉండటం అవసరము. ఎలర్ట్గా ఉండేందుకు చెక్ చేసుకోండి, మా మనసు మరియు బుద్ధి సదా క్లీన్ మరియు క్లియర్గా ఉన్నాయా, స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉన్నాయా. స్వచ్ఛంగా కూడా ఉండాలి, స్పష్టంగా కూడా ఉండాలి. దీని కొరకు సమయంపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనసులో బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ రెండూ చాలా అవసరము. ఎలాంటి పరిస్థితులు రానున్నాయంటే, ఎక్కడో దూరంగా కూర్చుని ఉన్నా కానీ స్వచ్ఛమైన మరియు స్పష్టమైన మనసు మరియు బుద్ధి ఉన్నట్లయితే బాబా యొక్క సూచనలు, డైరెక్షన్లు, శ్రీమతము ఏవైతే లభించనున్నాయో వాటిని క్యాచ్ చేయగలుగుతారు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని టచ్ అవుతుంది. అందుకే బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని మీ వద్ద ఎంత వీలైతే అంత జమ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనసు మరియు బుద్ధిని కంట్రోల్ చేయగలగాలి. వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చేయకూడదు. అటువంటి మైండ్ కంట్రోల్ కావాలి. అందుకే మనసును జయిస్తే జగత్తును జయించినట్లు అని సామెత ఉంది. ఉదాహరణకు, స్థూల కర్మేంద్రియమైన చెయ్యి ఉంది. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పటి వరకు కావాలనుకుంటే అప్పటి వరకు దాన్ని ఆర్డర్ అనుసారంగా నడిపించగలరు. అదేవిధంగా మనసు మరియు బుద్ధి యొక్క కంట్రోలింగ్ పవర్ ఆత్మలో అన్ని వేళలా ఇమర్జ్ అయి ఉండాలి. యోగం సమయంలో అనుభవం అవుతుంది కానీ కర్మల సమయంలో, వ్యవహారం సమయంలో, సంబంధాల సమయంలో అనుభవం తక్కువగా ఉండటం కాదు. అకస్మాత్తుగా పరీక్షలు రానున్నాయి. ఎందుకంటే అంతిమ రిజల్ట్ కంటే ముందు మధ్య మధ్యలో పరీక్షలు పెట్టడం జరుగుతుంది. మరి ఈ జన్మదినం నాడు ఏ విశేషతను చూపిస్తారు? సైలెన్స్ శక్తిని ఎంతగా జమ చేసుకోగలిగితే ఒక్క క్షణంలో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో నిమగ్నమైపోండి. ఎందుకంటే సైన్స్ మరియు సైన్స్ కూడా అతిలోకి వెళ్తూ ఉంది. కావున సైన్స్ పై సైలెన్స్ శక్తి యొక్క విజయం పరివర్తన చేస్తుంది. సైలెన్స్ శక్తితో దూరంగా కూర్చున్నా ఏ ఆత్మకైనా సహయోగాన్ని కూడా ఇవ్వగలరు, సకాష్ను ఇవ్వగలరు. భ్రమిస్తూ ఉన్న మనసును శాంతపరచగలరు. బ్రహ్మబాబాను చూశారు. ఎప్పుడైనా ఎవరైనా అనన్యమైన బిడ్డ కొద్దిగా అలజడిలో ఉన్నా సరే, లేక శారీరక లెక్కాచారాల్లో ఉన్నా సరే, ఉదయమే లేచి ఆ బిడ్డకు సైలెన్స్ శక్తి యొక్క సకాష్ను ఇచ్చారు మరియు ఆ బిడ్డ అనుభవమూ చేసేవారు. అంతిమంలో ఈ సైలెన్స్ సేవ యొక్క సహయోగాన్ని ఇవ్వవలసి ఉంటుంది. పరిస్థితుల అనుసారంగా ఈ విషయం పట్ల చాలా శ్రద్ధ పెట్టండి. సైలెన్స్ శక్తిని మరియు తమ శ్రేష్ఠ కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఇప్పుడే తెరిచుంటుంది. మరే జన్మలోనూ జమ చేసుకునే బ్యాంక్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ జమ చేసుకోలేదంటే ఇక తర్వాత బ్యాంకే ఉండదు. అప్పుడిక ఎందులో జమ చేసుకుంటారు? అందుకే జమా శక్తిని ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు.
మామూలుగా కూడా అందరూ ఏమంటారంటే, ఏది చేయాలన్నా దాన్నిప్పుడే చేయండి, ఏది ఆలోచించాలన్నా దాన్నిప్పుడే ఆలోచించండి. ఇప్పుడేదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన ఆలోచనగానే ఉండిపోతుంది. మరియు కొద్ది సమయం తర్వాత ఎప్పుడైతే సమయం యొక్క హద్దు సమీపిస్తుందో అప్పుడు ఆ ఆలోచన పశ్చాత్తాపం రూపంలోకి మారిపోతుంది. ఇది చేసుండేవాణ్ణి, ఇది చేయాల్సింది. అప్పుడది ఆలోచనగా ఉండదు, పశ్చాత్తాపం రూపంలోకి మారిపోతుంది. అందుకే బాప్దాదా ముందు నుండే సూచన ఇస్తున్నారు. సైలెన్స్ శక్తి. ఒక్క క్షణంలో ఏం జరిగినా కాని సైలెన్స్లో నిమగ్నమైపోండి. పురుషార్థం చేస్తున్నాను అని అనుకోవడం కాదు. జమా యొక్క పురుషార్థాన్ని ఇప్పుడే చేయగలరు. బాప్దాదాకు పిల్లల పట్ల స్నేహం ఉంది. బాప్దాదా ఒక్కొక్క బిడ్డను తనతో పాటు తీసుకువెళ్లాలని అనుకుంటారు. తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము అని ఏదైతే ప్రతిజ్ఞ ఉందో ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు సమానమైన వారు తోడుగా వెళ్తారు. వినిపించాం కదా, డబల్ విదేశీయులకు చేతిలో చేయి వేసి నడవడం మంచిగా అనిపిస్తుంది. కావున శ్రీమతం అనే చేతిలో చెయ్యి ఉండాలి. బాబా యొక్క శ్రీమతం అదే మీ మతం. దీనినే చేతిలో చెయ్యి అనంటారు. మరి సరేనా? ఈరోజు జన్మదిన ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా, వీరు నా పిల్లలు అని బాప్దాదా కూడా సంతోషంగా ఉంది. నా పిల్లలు సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అని బాబాకు నషా ఉంది. ప్రతిరోజు ఉత్సవాన్ని జరుపుకుంటారా, లేక విశేషమైన రోజునే జరుపుకుంటారా? సంగమయుగమే ఉత్సవము, యుగమే ఉత్సవాలది. మరే యుగము సంగమయుగంలా లేదు. కావున మేం సమానంగా తయారవ్వాల్సిందే అని అందరికీ ఉల్లాస ఉత్సాహాలున్నాయి కదా, ఉన్నాయా? తయారవ్వాల్సిందేనా? లేక చూస్తాంలే, అవుతాంలే, చేస్తాంలే, లే అనైతే అనటం లేదు కదా. తయారవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. తయారవ్వాల్సిందే. దానికోసం త్యాగం చేయవలసి ఉంటుంది, తపస్య చేయవలసి ఉంటుంది. సిద్ధంగా ఉన్నారా? ఏం త్యాగం చేయవలసి వచ్చినా సరే సిద్ధంగా ఉన్నారా? అన్నింటికన్నా గొప్ప త్యాగం ఏమిటి? త్యాగం చేయడం విషయంలో అన్నింటికన్నా అతిపెద్ద పదం ఒకటి విఘ్నం వేస్తుంది. త్యాగం, తపస్య, వైరాగ్యం, అనంతమైన వైరాగ్యం, ఇందులో ఒకే ఒక్క పదం విఘ్నం వేస్తుంది. మీకైతే తెలుసు ఏమిటా ఒక్క పదము? నేను. దేహాభిమానం యొక్క నేను. అందుకే బాప్దాదా అన్నారు, ఏ విధంగా ఇప్పుడు నాది అని అన్నప్పుడల్లా ముందుగా ఏం గుర్తుకొస్తుంది? నా బాబా. నా బాబా అని గుర్తుకొస్తుంది కదా. నాది అని దేన్నైనా అనొచ్చు, కాని నాది అని అన్నప్పుడల్లా ముందుగా బాబా అన్నది రావడం అలవాటైపోయింది. అదేవిధంగా ఎప్పుడెప్పుడైతే నేను అని అంటారో అప్పుడు నా బాబా అన్నది ఎలాగైతే మర్చిపోరో, ఎప్పుడైనా ఎవరినైనా నా అని అన్నా అప్పుడు బాబా అన్న పదం తప్పకుండా వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే నేను అని అంటారో అప్పుడు ముందుగా ఆత్మ గుర్తుకు రావాలి. నేను ఎవరిని? ఆత్మను. నేను ఆత్మను, ఇది చేస్తున్నాను. నేను మరియు నాది అనేవి హద్దులో నుండి అనంతంలోకి మారిపోవాలి. వీలవుతుందా? వీలవుతుందా? తలైతే ఊపండి, అలవాటు చేసుకోండి. నేను అని అన్న వెంటనే ఆత్మ అని రావాలి. మరియు ఎప్పుడైతే నేను అనే భావన వస్తుందో అప్పుడు ఒక్క పదం గుర్తుకు రావాలి, చేయించేవారు ఎవరు?
చేయించేవారైన బాబా చేయిస్తున్నారు. చేయించేవారు అన్న పదం చేసే సమయంలో సదా గుర్తుండాలి. నేను అనే భావన రాదు. నా ఆలోచన, నా డ్యూటీ యొక్క నష కూడా చాలా ఉంటుంది. నా డ్యూటీ అని అంటారు, కానీ అది ఇచ్చిన దాత ఎవరు? ఈ డ్యూటీలు ప్రభు ఇచ్చిన కానుకలు. ప్రభు యొక్క కానుకలను నావిగా భావించడం. ఆలోచించండి, ఇది మంచిదా? బాప్దాదా ప్రతి ఒక్క స్థానం నుండి ఇప్పుడు రిజల్ట్ కోరుకుంటున్నారు. ఈ ఒక్క నెల ఇటువంటి న్యాచురల్ నేచర్ను, సహజ స్వభావాన్ని తయారు చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్ నేచర్ త్వరగా మారదు. కావున న్యాచురల్ నేచర్ను తయారు చేసుకోండి. చెప్పాను కదా, సదా మీ ముఖం ద్వారా బాబా గుణాలు కనిపించాలి. నడవడిక ద్వారా బాబా శ్రీమతం కనిపించాలి. సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖం ఉండాలి. సదా సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టపరిచే వ్యవహారం ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉండాలి. కొంతమంది పిల్లలు బాబ్దాదాకు చాలా మంచి మంచి విషయాలను వినిపిస్తారు. ఏమంటారో చెప్పాలా? ఏమంటారంటే, బాబా మీరు అర్థం చేసుకోండి కదా, ఇది నా నేచర్, వేరే ఏమీ కాదు, నా నేచరే ఇది. అప్పుడు బాబ్దాదా ఏమనాలి? నా నేచరా, నా మాటే ఇలా ఉంటుంది అని అంటారు. చాలామంది ఏమంటూ ఉంటారంటే, నేనేమీ క్రోధం చేయలేదు, నా మాట కాస్త గట్టిగా ఉంటుంది, కొద్దిగా గట్టిగా మాట్లాడాను, క్రోధమేమీ చేయలేదు, కేవలం గట్టిగా మాట్లాడాను. చూడండి, ఇవి ఎంతటి మధురాతి మధురమైన విషయాలు. బాప్దాదా అంటారు, దేన్నైతే మీరు నా నేచర్ అని అంటారో, ఈ నాది అని అనడమే తప్పు. నా నేచర్ అన్నది రావణుడి నేచరా లేక మీ నేచరా? మీ నేచర్ అనాది కాలంలో, ఆది కాలంలో, పూజ్యకాలంలో ఉంటుంది. అది ఒరిజినల్ నేచర్. రావణుడి వస్తువును నాది నాది అని అంటారు కదా, అందుకే అది వెళ్ళదు. పరాయి వస్తువును తమదిగా చేసి పెట్టుకున్నారు కదా. ఎవరైనా పరాయి వస్తువును తమ వద్ద సంభాళించుకుని పెట్టుకుంటే, దాచిపెట్టుకుని ఉంచుకుంటే, దాన్ని మంచిగా భావించటం జరుగుతుందా? మరి రావణుడి నేచర్ పరాయి నేచర్, దాన్ని నాది అని ఎందుకంటారు? నా దోషం లేదు, నా నేచర్ అని చాలా నషాతో అంటారు. బాబ్దాదాను కూడా సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దీని సమాప్తి సమారోహాన్ని చేస్తారా? 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 చూడండి, మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా చేయండి. ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడంతా జరిగిపోతుంది. ఇది నా నేచర్ కాదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. ఇది ఇతరుల వస్తువు, దాన్ని ఉంచుకోకూడదు. మీరైతే మరజీవాగా అయిపోయారు కదా. మీది బ్రాహ్మణ నేచరా లేక పాత నేచరా? మరి బాప్దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమైందా? మనోరంజనాన్ని జరుపుకోండి, డాన్స్ చేయండి, ఆటలాడండి, కానీ ఉంది, అన్నీ చేస్తూ కూడా సమానంగా అవ్వాల్సిందే. సమానంగా అవ్వకుండా తోడుగా ఎలా వెళ్ళగలరు? కస్టమ్స్లో, తనిఖీలో, ధర్మరాజుపురిలో ఆగవలసి ఉంటుంది, తోడుగా వెళ్లరు. మరేంటి చెప్పండి దాదీలు? ఒక నెల రిజల్ట్ చూద్దామా? చూద్దామా? చెప్పండి, చూద్దామా? ఒక్క నెల అటెన్షన్ పెడతారా? ఒక్క నెల ఒకవేళ అటెన్షన్ పెట్టినట్లయితే అది న్యాచురల్ అయిపోతుంది. నెలలోని ఒక్క రోజును కూడా విడిచిపెట్టకండి. మంచిది, దాదీలు బాధ్యత తీసుకుంటారు. అందరూ కలిసి ఒకరి పట్ల ఒకరు శుభభావన, శుభకామనల చేతిని అందించుకోండి. ఏ విధంగా ఎవరైనా పడిపోతారు కదా,
అప్పుడు వారికి చేతినందించి ప్రేమగా లేపుతారు. అలాగే శుభ భావన మరియు శుభ కామనల చేతిని పరస్పరంలో సహయోగాన్ని ఇచ్చుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. సరేనా? కేవలం మీరు చెక్ చేసుకోవడం తక్కువగా చేసుకుంటారు. చేసేసిన తర్వాత చెక్ చేసుకుంటారు. అప్పటికే అది అయిపోయింది కదా. ముందు ఆలోచించండి, ఆ తర్వాత చేయండి. ముందు చేసి ఆ తర్వాత ఆలోచించడం కాదు, చెయ్యాల్సిందే. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా ఏ డ్రిల్ చేయించాలనుకుంటున్నారు? ఒక్క సెకండ్లో శాంతి యొక్క శక్తి స్వరూపులుగా అయిపోండి. ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర మనసు. రోజంతట్లో ఒక్క సెకండ్ను మధ్య మధ్యలో తీసి అభ్యాసం చేయండి. సైలెన్స్ యొక్క సంకల్పం చేశారు మరియు స్వరూపంగా అయ్యారు. దానికోసం సమయం యొక్క అవసరం లేదు. ఒక్క సెకండ్ యొక్క అభ్యాసం చేయండి. సైలెన్స్. అచ్చా, నలువైపులా ఉన్న జన్మ ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలకు, సదా ఉత్సాహంలో ఉంటూ సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారికి, ఇటువంటి ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే పిల్లలందరికీ, సదా మనసు మరియు బుద్ధిని ఏకాగ్రత యొక్క అనుభవిగా చేసుకునే మహావీరులైన పిల్లలకు, సదా సమానంగా అయ్యే ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకొస్తూ ఫాలో ఫాదర్ చేసే పిల్లలకు, సదా ఒకరి పట్ల ఒకరికి స్నేహిగా సహయోగిగా ఉంటూ ధైర్యాన్ని ఇప్పించేవారికి, బాబా నుండి సహాయం యొక్క వరదానాన్ని ఇప్పించే వరదాని పిల్లలకు, మహాదాని పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు పదమాల 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 రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. వరదానము: సదా ఏకాంతంలో మరియు స్మరణలో బిజీగా ఉండే అనంతమైన వానప్రస్థి భవ. వర్తమాన సమయం అనుసారంగా మీరందరూ వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు. వానప్రస్థులెప్పుడూ బొమ్మలాట ఆడరు. వారు సదా ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు. అనంతమైన వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతంలో అనగా నిరంతరం ఏకాంతంలో ఉండండి. అంతేకాక ఒక్కరినే స్మరణ చేస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. పిల్లలందరి పట్ల బాబ్దాదా యొక్క శుభ ఆశ ఇదే. ఇప్పుడు బాబా మరియు పిల్లలు సమానంగా అయిపోవాలి అని. సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి. సమానంగా అవ్వడమే ఇమిడిపోవడము. ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు. స్లోగన్: మీరు ధైర్యం యొక్క ఒక్క అడుగు వేసినట్లయితే బాబా సహాయమనే 1000 అడుగులను వేస్తారు. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అయ్యే ధ్యాసలోనే ఉండండి. ఏ విధంగా బాబా గురించి అందరి నోటి నుండి ఒకటే మాట వెలువడుతుంది, నా బాబా. అదేవిధంగా సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీ అందరి పట్ల కూడా ఈ భావన ఉండాలి, అనుభూతి ఉండాలి. ప్రతి ఒక్కరి నుండి నా వారు అన్న అనుభూతి కలగాలి. వీరు నా శుభచింతక, సహయోగి, సేవా సహచరులు అని ప్రతి ఒక్కరూ భావించాలి. వీరిని బాబా సమానమైనవారు, కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధికారులు అని అంటారు. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము. రాజయోగి తపస్వి సోదరీ సోదరులందరూ సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా యోగాభ్యాస సమయంలో తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితులై బ్రుకుటి మధ్యలో బాబ్దాదాను ఆహ్వానిస్తూ కంబైన్డ్ స్వరూపం యొక్క అనుభవాన్ని చేయాలి మరియు నలువైపులా లైట్ మైట్ కిరణాలను వ్యాపింపజేసే సేవ చేయాలి. ఓం శాంతి.